గుమ్మరేవులకి కనీసం ఎంఆర్ఓ వెళ్ళడానికి కూడా భయపడేవారు అంటారు. అలాంటి గిడ్డి ఈశ్వరి గారు వెళ్ళాను. పిచ్చిది కాకపోతే ఒక మంత్రితో ఢీ కొడుతుంది ఏంటి? అప్పటికే ఆయన కోట్లకు పడగడెత్తున్నాడు. ఆయన ఒక రాజకీయంగా కూడా రాజకీయ దురంధరులా ఉన్నాడు. పసుపులేటి బాలరాజు. వాడితో ఈ అమ్మాయి ఎలాగా పోటీ పడుతుందని చెప్పి చాలామంది నాతో అన్నారు, అలా అనుకున్నారు. లక్షల కోట్ల సంపద ఉంది ఆ కొండల్లో, బాక్సైట్ తవ్వకాల వల్ల లక్షల కోట్లు వస్తాయని మొత్తం మిలిటరీ బలగాలను కూడా దింపి బయటికి తీయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తోంది కదా. అడవి తల్లిని, మా జీవన విధానాన్ని, మమ్మల్ని మొత్తం బ్రతుకులనే నాశనం చేస్తామంటే ఏ గిరిజనుడు ఒప్పుకుంటాడు? వెంటనే వాళ్ళు ఎలా వస్తారు తెలుసా అండి? మా సాంప్రదాయ ఆయుధాలు ప్రతి ఇంట్లో కూడా మాకు పరసగొడ్డలి, కత్తి, గొడ్డలి ఉంటాయి. ఇదే గిడ్డీశ్వరి గారు 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇదే ఆర్థిక భారంతో జగన్మోహన్ రెడ్డి కూడా బాక్సైట్ తవ్వకాలని బయటికి సమస్య లేదు. ఎవరు తప్పు చేసినా తప్పే. అది రాజశేఖర రెడ్డి గారు అవనండి, చంద్రబాబు నాయుడు అవనండి, జగన్మోహన్ రెడ్డి అవనండి. గిరిజన ఎమ్మెల్యేగా చెప్పండి, వాకాపల్లి సంఘటన మిమ్మల్ని ఎలా కలిసివేసింది? కొత్తపల్లి గీతా గారితో మీకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి? ఎలా పరిచయం అయ్యారు? ఇలాంటి మాయలేడినా మేము అందరం ఎంపీ చేసుకున్నాము. మాయలేడి అనేది మీకు ఆ మాయలేడి అయితేనే కరెక్ట్ సూట్ అవుతుంది. తారా చౌదరి ఏదో వచ్చింది ఆ మధ్యన, ఈమె కూడా గీత మాయ చౌదరిలో పడింది. ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు పరిపాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 0. ఎందుకు 0? చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారు, రాజధాని కడుతున్నారు. ఏమండి, అమరావతి అంటే ఎక్కడో అమరావతి ఏమో చాలా మొన్న ఈ అమరావతి ఓపెనింగ్ రోజున వాట్సాప్లో పంపించారు. మంచి జిలుగు వెలుగులతోని వాట్సాప్లో పంపిస్తే మా పాడేరులో నేను చూశాను. నేను అప్పటి వరకు రాలేదు కదా. చూసి మేడం చూడండి వాట్సాప్లో అమరావతి ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత బాగా ఉంది, అమ్మ మీ అసెంబ్లీ అదంతా అదిరిపోద్దానంటే నిజమేనేమో, అంత కలర్ఫుల్గా ఉందేమో అంతనే. తీరా ఇక్కడికి వచ్చేటికి ఎక్కడ చూసినా అడవే, ఎడారే. నవ్యాంధ్రప్రదేశ్లో తొలి అసెంబ్లీ. ఎందుకంటే అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఆయన నరాన్ని ఉన్నది ఏంటంటే ప్రతిపక్షమే ఉండకూడదు. ప్రశ్నించేవాడు గొంతె నొక్కేస్తానన్నానంటే ఆయన ఎక్కడున్నా ఎంత కొత్త ఇంట్లో వెళ్ళినా సరే బుద్ధి మారకపోతే, ఆయన ఆలోచన విధానం మార్చుకోకపోతే, నాకు నేనే మహారాజునని గర్వపడిపోతే ఆ గర్వం తనకు తానే పతనాన్ని కోరుకున్నట్టు అవుతుంది. ఏకలవ్య పాఠశాలల పైన కొద్దిగా సర్వే జరుగుతుంది. అమ్మాయిలకి ఏకలవ్య అని పేరు పెట్టి ఏకలవ్య పాఠశాలలో చదివి గిరిజన విద్యార్థులు అందరూ అంటున్నారు కదా, ఆ పరిస్థితి ఎంతవరకు వచ్చింది? పాప అమ్మాయి టీచర్గా టార్పలు ఉన్నటువంటి స్కూల్లోనే పాఠం చెప్పి ఇంత ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ, లేదంటే మాకు కేటాయించినటువంటి నిధుల్ని పెట్టుకోకుండా. నేను మీ గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యేని. దయచేసి ఐ డ్రీమ్స్ వీక్షించండి. థ్యాంక్ యూ అండి.